వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్. ప్రేక్షకులందరికీ కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. 2 విషయాలు ఇవాళ చాలా ఇంపార్టెంట్‌గా మాట్లాడుకోవాలి. ఒకటి, మన దేశంలో అన్నపూర్ణాదేవిని కొలుచుకునే విధానం మనందరం చూస్తూ ఉంటాం. అంత కొలుచుకునే ఈ దేశంలో ఇప్పటికి కూడా చాలామంది ఆడపిల్లలకి ప్రాపర్ నరిష్మెంట్, న్యూట్రిషియస్ ఫుడ్, పౌష్టికాహార లోపం ఉండి దీనివల్ల చాలామంది అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌కి లోనవుతున్నారు. అండ్ రెండో విషయం చాలా ప్రాక్టికల్‌గా అవసరం మనకేంటంటే, ఉపవాసాలు ఉంటున్నప్పుడు ఎలాంటి ఫుడ్స్ తినాలి? ఏవి మనకి మంచి చేస్తాయి? ఏవి మంచి చేయవు? పూర్వకాలంలో చెప్పే ఉపవాస విధానం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది మనం చూస్తున్నాం. సో వీటన్నిటి గురించి వి హావ్ విత్ అస్ వన్స్ అగైన్ ఎక్స్‌పర్ట్ ఇన్ న్యూట్రిషన్ అండ్ డైట్ సైన్స్, అందరికీ సుపరిచితులు వి స్పార్కల్ వినీల గారున్నారు. వినీల గారు యాజ్ ఆల్వేస్ ఆవిడ పాటించేవే మనకు చెప్తూ వచ్చారు కాబట్టే ఆవిడెప్పుడు అలాగే మెయింటైన్ చేస్తారు. అండ్ వచ్చిన కస్టమర్స్ అండ్ క్లయింట్స్ అందరికి కూడా అదే విధంగా హ్యాపీ అయ్యి వాళ్ళు వెయిట్ తగ్గి వెళ్ళేలాగా ఏదో విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వినీల గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా. మీరు ఎప్పుడు చీరలోనే ఉంటారు కాబట్టి హ్యాపీ నవరాత్రి. మీరు కళకళలాడుతున్నారు. శారీలో ఫస్ట్ టైం చూస్తున్నాను. మీ హైట్ కి అసలు శారీ చాలా థ్యాంక్ యూ చాలా ఎలిగెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ యూ లుక్ గార్జియస్. థ్యాంక్ యూ అండి. నాట్ బ్యూటిఫుల్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. సో 2 పాయింట్స్ కరెక్ట్గా చెప్పానా నేను? Yeah. ఒకటి, నరిష్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మనకి వెయిట్ గెయిన్ చూస్తాం. అవును. కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వినీల గారు, నవరాత్రి లాంటి ఒక 10 రోజుల పాటు ఉపవాసాలు ఉండే వేళ మనం వెయిట్ లాస్ అవుతాం, మామూలుగా గెయిన్ అవుతాం. ఎందుకంటే మనం తినే ఫుడ్ గ్రూప్స్ మారిపోతాయి. వీట్ తినరు, గ్లూటెన్ తినరు, మరోవైపు ఎక్కువ చాలా హై స్టార్చ్ కాంటెంట్ ఉండే సాబుదానా లాంటివి తింటూ ఉంటారు. సో ఏది తినచ్చు, ఏది తినకూడదండి? ఈ 10 days కనుక సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మనం అట్లీస్ట్ ఒక 2 to 3 kgs తగ్గచ్చు. అబ్బా, నిజంగానా? యా. ఈ సాబుదానా కిచిడీలు, ఫ్రూట్స్ ఎక్కువ తింటాము, అంటే ఆకలేస్తుంది కదా అని కార్బ్స్, స్టార్చ్ ఉండేవన్నీ ఎక్కువ తింటాము కన్నా ఒక సటన్ ప్లాన్తో వెళ్ళచ్చు. ఉదాహరణకి ఇప్పుడు చపాతీ పిండి వాడలేం, కానీ ఆల్మండ్స్, ఫ్లాక్ సీడ్స్ మిక్సీ వేసేసి చక్కగా ఆ పిండితో కొంచెం నెయ్యి వేసేసి పిండిలా చేసుకొని, రొట్టెలా చేసుకొని, దాని లోపల పన్నీర్ వేసేసుకొని మళ్ళీ చక్కగా పన్నీర్ పరాటా లాగా చేసుకోవచ్చు. సో ఆల్మండ్స్ అంటే మనకి బాదం పప్పు పిండి, దాంతో పాటు బాదాము, ఫ్లాక్ సీడ్స్ కలిపి మిక్సీ వేసి, అవిసె గింజలు, ఈ 2 కలిపి మిక్సీ వేసేస్తే పిండిలాగా అవుతుంది. పిండిలాగా. దానిలో వామ్ వాటర్ వేసి కలుపుకుని నూనె కూడా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ముద్దలా కలుపుకున్నాక రోటీలా చేసుకున్నాక మధ్యలో పన్నీర్ వేసేసుకొని మళ్ళీ దాన్ని పరాటా లాగా చేసుకొని ఊరికే ఒక లెక్కకి ఒక మనిషి ఒక పూట తినే ఆల్మండ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ ఎన్ని ఉండాలి? ఏవైనా ఒక గుప్పెడే ఉండాలి. ఇప్పుడు డైట్లో ఉన్నాం కాబట్టి కార్బ్స్ కన్నా ఇందులో ప్రోటీన్, ఫ్యాట్స్ 2 ఉన్నాయి. సో ఒక్కటి తినచ్చు. మనం తినేది ఒక పూట 1-2 రోటీలు తినచ్చు. అది వీఆర్ టేకింగ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్. అవును. సో ఒక మంచి వెజిటబుల్, అంటే బాయిల్డ్ వెజిటబుల్ ఒక కర్రీ తీసుకొని ఈ ఒక్క రోటీ తిన్నా చాలు, సరిపోతుంది. మార్నింగ్, ఈవినింగ్ ఒక సూపు. ఎలాంటి సూపు? పెసరపప్పు, వెజిటబుల్స్ కలిపిన సూపు ఒకరోజు బొబ్బర్లు, వెజిటబుల్స్ కలిపిన సూపు ఒకరోజు, అలసందలు, వెజిటబుల్స్ కలిపిన సూపు ఒకరోజు, టొమాటో సూపు ఒకరోజు, సొరకాయ సూపు ఒకరోజు, బీరకాయ సూపు. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సూపు, కొంచెం పన్నీర్ వేసుకోనో, టోఫు వేసుకోనో చక్కగా చేసుకుంటే మార్నింగ్, ఈవినింగ్ అల్పాహారం తీసుకుని మధ్యాహ్నం ఈ ఒక్క రోటీ తినచ్చు. ఎవ్రీడే ఈ రోటీయే తినాలా అని జనాలకు బోరు కూడా రావచ్చు. అది చక్కగా గారెల పిండి ఉంది కదా, ఆ గారెల పిండితో అట్టు వేసుకోవచ్చు. ఉత్త మినప్పిండితో ఉత్త మినప్పిండితో ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. ఆవిరి కుడుము అంటాం. ఆవిరి కుడుము. అవును. ఇదంతా మంచి ప్రోటీన్ ఉంటుంది. కార్బ్స్ తక్కువ ఉంటాయి, అంటే బెనిఫిషియల్ కార్బ్స్ ఉంటాయి. సో కార్బ్స్ మన ఉపవాసం అవుతుంది, మన గ్లూకోజ్ స్పైక్స్ అవ్వవు. సో ఉపవాసం దేనికి దానికి అవుతూనే ఉంటుంది. అసలు ట్రెడిషనల్గా మనకు చూస్తే, అండ్ ఆల్సో ఉపవాసం అని మీరు డైటీషియన్గా చూస్తే, ఎన్ని పూటలు తింటే ఉపవాసం అవుతుంది? అసలు ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేయటమే ఫస్ట్ నుంచి, మీరు ఫాస్టింగ్ ఒక 1 week తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ 1 week నుంచి మీ బాడీని క్యాలరీస్ తగ్గించుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోజు 3000 calories, 2000 calories తిని నెక్స్ట్ డే ఉపవాసం చేస్తే హెడేక్, తలనొప్పి, చిరాకు,
ఉపవాసం చేయలేక ఏవంటే అవి తింటాం. చాలామంది ఉపవాసాల్లో ఫ్రూట్స్ తింటారు స్వప్న గారు. మనం ఫ్రూట్స్ తిన్న 1.5 అవర్కి మనకు ఆకలేస్తుంది. అవును, అరిగిపోతుంది కదా. అరిగిపోతుంది, గ్లూకోజ్ స్పైక్స్ ఉంటాయి. గ్లూకోజ్ స్పైక్ అవ్వగానే మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది. సో ఫ్రూట్స్ ఎవరు ఎక్కువ తినాలి? ఎవరికైతే ఆకలి తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇస్తాను. వెయిట్ గెయిన్ ఎవరికి అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఇస్తాను. ఫ్రూట్స్ తినే విధానం ఉంది. ఫ్రూట్స్ ప్లస్ ఫ్యాట్స్ అన్నా, ఫ్రూట్స్ ప్లస్ ప్రోటీన్ అన్నా కాంబినేషన్లో తినాలి, లేదా ఒక మీల్ తిన్నాక తినాలి. అంతేగాని ఓన్లీ ఎంటీ స్టమక్ మీద కానీ, కడుపు అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ కనుక పెడితే వితిన్ 1.5 అవర్లో మీకు మళ్ళీ ఆకలేస్తుంది. అంతే కదా. సో మనం అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉపవాసాలప్పుడు ఫ్రూట్స్ తక్కువ తినాలి. ఇలాంటి కిచిడి, ఇలాంటి ఇప్పుడు పెసరపప్పు ఉంది, పల్చగా వాటర్ ఎక్కువ వేసేసి 2-3 విజిల్స్ రానిచ్చి ఎనిపి దాంట్లో కొంచెం జీలకర్ర, అల్లము, సోంపు, ఇంగవ వేసి ఆనియన్స్ మనం ఇందులో వాడం కానీ చక్కగా నెయ్యితో తాలింపు వేసేసి అది తాగండి. అసలు ఎంత ఫిల్లింగ్గా ఉంటుంది. అది కూడా తినొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అది ఏం ప్రాబ్లం లేదు. అందులో దాల్ ప్లస్ కార్బ్స్ 2 ఉంటాయి. అవును, ఓన్లీ కార్బ్స్ తినట్లేదు ఇక్కడ మనం కొంత ప్రోటీను అండ్ చక్కగా గుగ్గుళ్ళు, అంటే మొలకెత్తిన గుగ్గుళ్ళు ఏవైనా, పెసరపప్పు అయినా, అరసందలైనా, శనగలైనా ఓపిగ్గా మొలకలు తెప్పించుకొని 5 రోజులు ఆ మొలకలు వచ్చినవి ఉడికిచ్చి చక్కగా ఎనిపి తాలింపు ఇంగ వేసి పెట్టుకుంటే ఒక డిలీషియస్, మన టమ్మీకి మంచిది, గట్టుకి మంచిది, అన్నిటికీ మంచిది. ఫైబర్ ఉంటుంది. అదే సో పొద్దున సాయంత్రం ఇలా వెరైటీగా చేసుకోవటం. సూపులు రోజుకొక వెరైటీ. మధ్యాహ్నం ఒకరోజు గారెల పిండితో అట్టు, ఒకరోజు బాదం పప్పుతో అట్టు, ఒకరోజు ఫ్లాక్ సీడ్స్తో పరాటా, అట్లా చేసుకుంటా. ఒకరోజు అన్ని సీడ్స్తో కలిపి రొట్టెలాగా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. దోశలాగా కూడా చేసుకోవచ్చు. సో అయితే మీరు చెప్పే ఒకటి చాయిస్ ఆఫ్ ఫుడ్స్, రెండోది క్వాంటిటీస్ కూడా. క్వాంటిటీస్, పరాటా తింటే ఒక పరాటానే తినాలి, అసలు ఆకలి అవ్వదండి. ఇడ్లీ తింటే, ఆవిరి కుడుము తింటే ఇంత పెద్దది తినండి. ఒకటే కొబ్బరి చట్నీ చేసుకోండి. కొబ్బరు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అల్లము, కొంచెం చింతపండు లేదా చింతకాయ సీజన్ ఇది, చింతకాయ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్క తిప్పుకుంటే ఎంత బాగుంటుందో. కరివేపాకు వేసుకొని ఒక ఇంగ వేసుకొని తాలింపు పెట్టేసుకొని ఇంత చట్నీ, ఒక ఆవిరికుడు ఓన్లీ మినపప్పుతో, దానిలో రవ్వ కలపకూడదు. అవును, అదే కదా. జొన్న రవ్వ కూడా వద్దంటారు. అసలు ఏమొద్దు, అవేమీ వద్దు. మిల్లెట్స్ కూడా వద్దు మనకి. ఎంత నడుము గట్టిపడడానికి బాలింత ఇచ్చేవారు. ఇది బలమైన ఫుడ్ అండి. ఇది వరకు రోజుల్లో రోజు నాన్ వెజ్ ఎక్కడుంది? పప్పు ధాన్యాలు ఇవే ఎక్కువ తినేవాళ్ళు, ఎక్కువ కష్టపడేవాళ్ళు. ఆ కష్టపడి ఈ పప్పులు ఎక్కువ తినటం వల్ల కూడా మనకి అంటే అంతా మన ఫుడ్ అంతా మినప్పప్పు, పెసరపప్పు, అరసందలు, బొబ్బర్లు, ఇవన్నీ కనుక ఎక్కువగా తీసుకుంటే ఈ టైంలో డెఫినెట్గా వెయిట్ తగ్గుతారు. స్వామి కార్యం స్వకార్యం అన్నీ అంతే. కానీ వినీల గారు, అయితే ఫైనలీ ఉపవాసం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన మేజర్ తప్పులు ఏంటి చెప్పండి. ఒకటి, సగ్గుబియ్యం వద్దన్నారు. సగ్గుబియ్యం ఎందుకు వద్దంటారు? అది స్టార్చ్ అండి. మీరు తిన్న వెంటనే 1-2 hours లో మీకు ఆకలేస్తుంది. అదొకటి చాలా ప్యూరిఫైడ్ స్టార్చ్, రిఫైన్డ్ స్టార్చ్ కదా. అవునండి. అవన్నీ ఎప్పుడన్నా చీట్ మీల్ చేసేటప్పుడు తీసుకుంటే అది వేరు. మనం ఎలాగో ఉపవాసం చేస్తున్నప్పుడు బలమైన ఫుడ్, వెయిట్ లాస్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. అవును. సో ఇవి తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా మనకి ఎక్కువగా ఫిల్లింగ్గా ఉండి మనం ఫ్యాట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. చాలా బాగుంది. మీరు నాకు 3-4 ఫుడ్స్ చెప్పారు. ఒకటి పరాటాస్, అది కూడా అవిసె గింజలు, బాదం పప్పులు మిక్సీలో తిప్పేసి పిండి చేసుకుని చేయడం. ఒక పన్నీర్ పరాటా, అందులో పన్నీర్ కూడా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. పన్నీర్ పెట్టుకోవచ్చు, టోఫు పెట్టుకోవచ్చు, ఏదైనా ప్రోటీన్ వచ్చేది. రెండోది ఆవిరి కుడుము చెప్పారు. జస్ట్ మినప్పిండి, గారెల పిండి తీసి దాన్ని స్టీమ్ చేసుకుని దాంతోపాటు ఎక్కువ కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి వేసి అన్ని పప్పులు వేసిన చట్నీ చేసుకోవడం వల్ల అక్కడ మళ్ళీ గుడ్ ఫ్యాట్స్ వస్తాయి, కోకోనట్ గుడ్నెస్ వస్తుంది, ఈ ఆవిరి కుడుము ప్రోటీన్ అది కూడా వస్తుంది. ఇది మధ్యాహ్నం మీల్స్. ఇంకొకటి అన్ని సీడ్స్ వేసేసి దాంట్లో రోస్టెడ్ చెన్నా ఉంటుంది కదా, ఉప్పు శనగలు అంటారు, సత్తు అంటారు, అవి కూడా వేసేసి పౌడర్ చేసేసి దాన్ని దోశ పిండిలాగా కలుపుకొని దోశ వేసుకోవచ్చు. కానీ సఫిషియెంట్ క్వాంటిటీ రాదనిపిస్తుంది. తిక్కుగా వేయాలి. అదొక దోశ తింటే అది కూడా మంచి మీల్. 4 hours ఆకలి అవ్వదండి. అవును, చక్కగా హ్యాపీగా. అద్భుతం. చాలా చాలా బాగుందండి.
అయితే సగ్గుబియ్యం అవాయిడ్ చేయమన్నారు, ఫ్రూట్స్ అవాయిడ్ చేయమన్నారు. వాట్ అబౌట్ పాల పదార్థాలు? మీరు మామూలుగానే డైరీ వద్దంటారు. కానీ ఉపవాసాలు మనకి పూర్వం యోగులు తినే డైరీ అని అనేవాళ్ళం ఫుడ్. నేను ఈ మధ్య స్టడీస్లో వింటున్నా, ఆర్టికల్స్ చదువుతున్నా. నాకు చాలా బాధాకరం ఏంటంటే 8 ఇయర్స్కి మెచ్యూర్ అవుతున్నారు. సో ఐ హైలీ డోంట్ రికమెండ్ డైరీ. మీరు డైరీ కావాలి, పాలు కావాలి అంటే ఒకరోజు వాల్నట్ మిల్క్ తాగండి, ఒకరోజు బాదం మిల్క్ తాగండి, ఒకరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేసి క్యాషూనట్ మిల్క్ తాగండి, అవును. ఒకసారి సీడ్స్ మిల్క్ తాగండి. పల్లీల మిల్క్, కొబ్బరి పాలు, పల్లీలతో పాలు, ఇవన్నీ ఎంత బలమో పాల కన్నా ఇవి చాలా బలం. అవును. ఆడపిల్లలకి, ఎవరికైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ నుంచి పాలు ఇవ్వటం ఆపేసేసి చక్కగా ఇవి అలవాటు చేయండి. సో దీంతో ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక చివరగా మనం నవరాత్రుల టైంలో ఆడపిల్లని ఎలా చూసుకోవాలి, తన చదువు, తన ఏంటి ఆరోగ్యం, తన ఎదుగుదల, తన నేర్చుకునే తనకుండే సాధికారత అన్నీ మాట్లాడతాం కాబట్టి పౌష్టికాహారంలో 5 టాప్ ఫుడ్స్ ఏంటండి ఒక ఆడపిల్లకి తప్పనిసరిగా మనం ఇవ్వాలి అనుకునే? ఇట్ కెన్ బి కాల్షియము, వాట్ ఎవర్, ఐరన్, మీరేమనుకుంటే అవి. ద టాప్ మోస్ట్ ఫుడ్ ఏంటంటే మునగాకు. మునగాకు, ఓకే. మునగాకు రూపంలో అయినా తీసుకోవచ్చు, మునక్కాయ సూపులో అయినా ఇవ్వచ్చు, మునగాకు పౌడర్ డ్రై రోస్ట్ చేసి అయినా ఇవ్వచ్చు. తర్వాత కరివేపాకు, అబ్బా. తర్వాత మనకు అందరికీ తెలిసిందే రాగి పిండి. రాగి పిండి చాలా మంచిదండి, చాలా మంచిది. రాగి పిండి ఎప్పుడు నాకు ప్రసాద్ ఐరన్, కాల్షియం. అసలు పాలల్లో ఏముంటుందండి కాల్షియం? రాగి పిండిలో ఉండే కాల్షియం. బట్ రాగి పిండి చాలా మందికి పడదు, కాన్స్టిపేషన్ వస్తుంది, షుగర్స్ స్పైక్ అవుతాయి, థైరాయిడ్ ఉండే వాళ్ళు తీసుకోకూడదు రాగి పిండి. అమ్మో, మంచి మాట చెప్పారు మీరు. సో మనకి ఏది సూట్ అవుతుందో యు ఆర్ యువర్ డాక్టర్. ఇది నేను చాలాసార్లు చెప్తున్నా. అంటే మనమే అన్ని ఇంట్లో ట్రీట్ చేసుకోగలమా అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ని ట్రీట్ చేసుకోగలం, అంతేగాని మిగతా అన్నిటినీ. కొంతమంది నా దగ్గరికి క్లయింట్స్ వస్తూ ఉంటారు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, దీన్ని పోగొట్టండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, మీరు డైట్తో పోగొట్టండి. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ హియర్. నేను ఇక్కడ ఫుడ్తో ఎలా తినాలి అనేది, మీకు ఒక పద్ధతి ప్రకారం ఎలా వండుకోవాలి అనేది మీకు వివరంగా ఇస్తాం యాజ్ అ న్యూట్రిషనిస్ట్. లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, పీసీఓడి, పీసీఓఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, థైరాయిడ్, ఎనీ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్ ఫుడ్తో, లైఫ్ స్టైల్తో చేంజ్ అవుతాయి. మెయిన్ థింగ్ ఏంటంటే పుష్టిగా తిన్నా, నిద్రపోయిన వాడు, హ్యాపీగా ఉండేవాడికి ఏ రోగం రాదండి. అది నిద్ర చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్, అక్కడ పిడుగు పడినా నా దగ్గర పడలేదు కదా అని ఇక్కడ కామ్గా కూర్చుంటాడు చూడండి, వాళ్ళు ధన్యులు. వాళ్ళకి ఏ రోగాలు రావు. వాళ్ళు ఎంతలా ఉన్నా వాళ్ళకి ఏమీ అవ్వదు. నిన్ననే 65 ఏళ్ల మా అంకులు చక్కగా భోంచేసి చంచం స్వీట్ తెలుసు కదండి మీకు? చంచం స్వీట్లో అది షుగర్కి మరో స్వరూపం ఏంటంటే చంచం, అది పెట్టుకుని తింటున్నారు. నేనేమో చాలా గిల్టీగా చూస్తున్నాను, మనం తినచ్చా తినకూడదా అని చెప్పి. ఆయనకు 65 ఏళ్ళు, ఆయన స్వీట్ తింటుంటే అనిపించింది ఎంత హాయిగా తినేస్తున్నారని. ఆయన గిల్ట్తో తినట్లేదు, అండ్ ఒక బిగ్ మీల్ తర్వాత తింటున్నారు. అవును, పాయింట్ టు బి నోటెడ్. ఒక బిగ్ మీల్ తర్వాత స్వీట్ తినాలని ఉంటే తినచ్చు. అండ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ వాంట్ టు ఎంజాయ్ యువర్ స్వీట్, డోంట్ ఎంజాయ్ విత్ గిల్ట్. హాయిగా తినేసి తినేయాలి అంతే, రోజు తినకూడదు అంతే. మీన్స్ వీక్లో 2 days తినడానికి దానిలో తప్పే ఉందండి. ఓకే, డన్. అయితే మునగాకు, కరివేపాకు, మీరు అన్నట్టుగా రాగి పిండి, నువ్వులు, అంతే, నట్స్, ఇవి సీడ్స్ అండ్ నట్స్. ఆడపిల్లలకైతే సీడ్స్, నట్స్ వెరీ ఇంపార్టెంట్, తర్వాత నట్స్. ఈ నవరాత్రి తప్పకుండా మీరు చెప్పిన సూచనలు పాటించి కోర్స్ ఉపవాసాలు ఉంటూ భక్తితో, దీక్షతో కొనసాగిస్తూ వాళ్ళ శరీరం పట్ల, ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ అందరూ 2 కిలోలు తగ్గుతారని ఆశిద్దాం. విలీన గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దీంట్లో ఒకటి శీలాజిత్ అని చెప్తానండి. లేడీస్కి హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవుతాయి. ఒక పీనట్ సైజులో హాఫ్ సైజు వాటర్లో డైల్యూట్ చేసుకొని హిమాలయ శీలాజిత్ అని ఉంటుంది, హిమాలయన్ శీలాజిత్ అని. ఇది ఎవ్రీడే ఒక గ్లాస్ వామ్ వాటర్లో తీసుకోవటం వల్ల ఆడపిల్లలకి హార్మోన్స్ అనేవి చాలా వరకు బ్యాలెన్స్ అయిపోతాయి. సో ఇది ఈ పండగ రోజు అందరూ ఆడపిల్లలు పాటిస్తారని చెప్తున్నాను. మీకు నవరాత్రి శుభాకాంక్షలు వినీల. మీకు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.